ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒలింపిక్స్ అంటే చాలా మంచి గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు పోగొట్టుకుంటుంది. కాంట్రవర్సీలు. మొన్న ఓపెనింగ్ సెరమనీ కాంట్రవర్సీ, ఈసారి బాక్సింగ్ కాంట్రవర్సీ. ఎక్కడైనా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఎలా ఉంటుంది, అమ్మాయితో ఆడతారు, అబ్బాయితో ఆడతారు. కానీ ఇక్కడ అమ్మాయి ఆడారు. అమ్మాయి ఆడితే ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎందుకంటే బయాలజికల్గా చెప్పాలంటే అబ్బాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో అందుకని చేసి అబ్బాయే గెలిచాడు. అసలు ఏం జరిగినది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి ఒలింపిక్స్ ఎందుకో స్టార్టింగ్ నుంచే వివాదాలు ఉన్నాయి. ఓపెనింగ్ సెరమనీలో లెస్బియన్ గైస్ విచిత్రమైన డ్యాన్సులు, అబ్బో అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఓపెనింగ్ సెరమనీ వీడియో కూడా డిలీట్ చేశారు యూట్యూబ్ ఛానల్ నుంచి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ ఆ కాంట్రవర్సీ పైన మాట్లాడితే స్ట్రైక్స్ వేసేవారు ఛానల్స్కి, యూట్యూబర్స్కి అండ్ న్యూస్ ఛానల్స్ కూడా. అందుకే చాలామంది క్రియేటర్స్ దానిపైన వీడియో చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ. ఈసారి ఒక అబ్బాయిని ఒక అమ్మాయితో బాక్సింగ్ ఆడించారు. గేమ్ స్టార్ట్ అయిన 46 సెకండ్స్కి గేమ్ అయిపోయింది. ఎందుకంటే ఏంజెలినా కార్నీ అనే అమ్మాయి ఇటాలియన్, ఇమానీ ఖలీఫా అనే ఒక అబ్బాయి అల్జేరియన్. వీళ్ళిద్దరూ రింగ్లోకి వెళ్ళారు. గేమ్ స్టార్ట్ అయింది. ఇమానీ ఖలీఫా అనే మేల్ బాక్సర్ ఒక కిక్ ఇచ్చాడు ముక్కుకి. ఇంకంతే సంగతులు. ఏంజెలినా కార్నీ అనే ఫీమేల్ బాక్సర్కి ముక్కు పగిలింది. తట్టుకోలేక గివప్ ఇచ్చింది. మ్యాచ్ ఆడను, నాకు బాగా పెయిన్ ఉంది అని చెప్పింది. ఎంపైర్ ఇమామీ ఖలీఫాని విన్నర్గా ప్రకటించాడు. అప్పటికే తను అబ్బాయిని ఏంజెలినా కార్నీ చెప్పింది, అయినా పట్టించుకోలేదు ఎంపైరు. ఇమానీ ఖలీఫాని విన్నర్గా ప్రకటించారు. అయితే 2023లోనే ఇమానీ ఖలీఫాని వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడనివ్వలేదు. సేమ్ తను మగవాడని DNA టెస్ట్లో తేలింది. మళ్ళీ ఇప్పుడు 2024 ఒలింపిక్స్ తీసుకొచ్చారు. మరి ఎలా తీసుకొచ్చారో తెలియదు, ఎలా రానిచ్చారో తెలియదు. మరి ఇక్కడ DNA టెస్ట్ చేశారా లేదా, ఎవరు ఈ కాంట్రవర్సీ మీద మాట్లాడట్లేదేంటి అని నాకు అనుమానంగా ఉంది. తన పైన ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు, వరల్డ్ ఛాంపియన్షిప్పే ఆడలేనప్పుడు ఒలింపిక్స్లో ఎలా ఆడిచ్చారు? ఇది ఒక స్కామా, లేకపోతే ఒక గవర్నమెంట్తో మీరు సంధి కుదుర్చుకున్నారా? ఏం జరుగుతుంది? అసలు ఎలా ఆడిచ్చారు? ఒక అబ్బాయిని ఒక అమ్మాయితో ఎలా ఆడిచ్చారు? అది రూల్స్ విరుద్ధం కదా, అలా ఆడకూడదు కదా గేమ్స్. అయినా ఆడిచ్చారంటే ఏదో మతలబు ఉంది. దాని గురించి మాట్లాడితే స్ట్రైక్స్ చేస్తారు, నీకు తెలియదంటారు, ఏదేదో చెప్తారు. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి స్ట్రైక్స్ వేశారు ఒలింపిక్స్ గురించి మాట్లాడితే. వీళ్ళు కూడా మంచి విష్ణులాగా ఉన్నారు. సో ఇలాంటి కాంట్రవర్సీస్ వల్ల ఒలింపిక్స్కి బ్రాండ్ వాల్యూ పోతుంది. కానీ ఇంత చండాలో నేను ఎప్పుడు చూడలే ఈ ఒలింపిక్స్లో చూసినంతగా. అథ్లెట్స్కి కార్నర్స్ మొత్తం సప్లై చేశారంట, కానీ ఫుడ్ వాటర్ సప్లై చేయలేదంట. వాళ్ళు అల్లాడుతున్నారంట సరైన ఫుడ్ దొరక్క. ఒలింపిక్స్లో ఆడటానికి వచ్చిన అథ్లెట్స్కి ఏసీ కూడా సరిగ్గా అందించట్లేదంట. ఇది ఒక కాంట్రవర్సీ ఉంది, ఫుడ్ ఏసీ సరిగ్గా వసతులు లేవు అని చెప్పేసి. సో దాని గురించి ఎవరు ఒలింపిక్స్ గురించి సరిగ్గా మాట్లాడట్లేదు. ఎందుకంటే అది మరి ఒలింపిక్స్లో చాలా బిగ్ పర్సన్ ఉన్నారో మరి మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు ఎవరో ఒకటి ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద. కొన్ని ప్రూఫ్స్ కూడా తీసుకొస్తున్నారు. బట్ దీన్ని పెట్టచ్చో లేదో, నేను కొన్ని చూశాను, బట్ పెట్టచ్చో లేదో నాకు తెలియదు. బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం పెట్టకూడదు. ఎందుకంటే ఏదంటే స్ట్రైక్ చేస్తారు. మనకు అసలు చిన్న ఛానల్, సో అందుకని పెట్టట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.